లెగ్ బ్రేక్ సతాయిస్తాడు కానీ హ్యాండ్ బ్రేక్ చెప్తా. అడ్డే మచ్చా. ఆంజనేయ అటరీ ఎన్నిసార్లు చెప్పొచ్చా అది రాసింది పరశుడు బ్రదర్సే. మిది మాలపు మొఖం వాడ అదే కోత మళ్ళీ కూసినావంటే మెట్టుతో కొడ. అది రాసింది రాజమౌళి నాయన విజేంద్ర ప్రసాద్ రా. పందెమా మచ్చా? పందెరా ఫిక్స్ పదా. ఏందిరా కృష్ణ, నాట్లేసే టైంకి రారా అంటే కోతలు కోసే టైంకి వచ్చినావు. ఏంది లేటు? త్వరగా రావడానికి నేను ద్వారపాలకుడినే, కింగ్ ఆఫ్ ద్వారకా లార్డ్ కృష్ణని. లేట్గానే రావాలా సరే గానీ దోమ పొడుగున మా మధ్య రచ్చ జరుగుతుంది. అది పెద్ద మనుషులు మధ్యస్తుంది చెప్తా. ముందు నేను చెప్పేదిరా. ఏందిరా నువ్వు చెప్పేది? మేము వినేది. ముందు మా సందేహం తెచ్చావు. ఏందో చెప్పిసావు. ఏం లేదురా, మహాభారతం ఉండా అది రాసింది పరశుడు బ్రదర్స్ అని ఈ జ్ఞాని కాదు విజేంద్ర ప్రసాద్ అని నాలాంటి మహాజ్ఞాని పందెం కాసుకున్నావు. ఎవరు కరెక్ట్ చెప్పు. కృష్ణుడు బలరాముడు వేషం వేసుకుని మహాభారతం ఎవరు రాశారో తెలియకపోవటం మహాపాపం రా. అది రాసింది వ్యాసుడు రా. వ్యాసుడు గీసుడు అని అబద్ధాలు చెప్పినావంటే మొహం వాస్తుందిరే. మన ఇద్దరు తెలివితేటలు చూసి కుళ్ళు మచ్చా ఈడికి. రే మచ్చా ఎట్టగేసిన ఒరే ముట్టాలు నాయాల, అది నాకటం కాదురా నాటకం. ఏందిరా కెండలు పడతా ఉన్నావా? పొద్దున కణితికిస్తా ఉన్నా. ఆ కోత ఏదో ముందే కోయచ్చు కదా బాధ్యతలు. ఒరే ఈ పద్యం ఎట్టున్నది చెప్పు. ఏది పాడు. ఏంద్రా మచ్చా ఈ నాటకంలో నీకు చెల్లి కూడా ఉండదా? చెల్లి చిల్లర కాదురా ముష్టి నాయాల. ఈ పద్యం మాడి గోపిమ్మల కోకలెత్తి పోతాగా. ఏంది ఎత్తుకుపోయేది? గోపిమ్మలంతా నీ మీద కోపం ఉండారా? లేటుగా వచ్చినా అసలు నువ్వు వచ్చినందుకు. అవును, నీతో నటించడం కంటే చెరుకు మిషన్లో చేయి పెట్టడం మేలంటారు. ఆడుండారా కోర్టులో ఎవరు మాట్లాడుతుంది? ఏంది మే అని పాట ఎత్తుకోకుండా ఎక్స్ట్రాలు చేస్తున్నారంట. పదని పోదాం. ఏడకి వచ్చేది రామాయణం అంతా ఇని ధర్మరాజు ఎవరైనా అడిగిందంట నీలాంటి సోంబేరి మొక్కంది. రామాయణంలో ధర్మరాజు ఆడుండడు రా. ఉంటాడు ఎందుకున్నాడు? ఇంత గట్టి కొట్టిన తర్వాత రామాయణంలో ధర్మరాజు కర్మ. రెబల్ స్టార్ కృష్ణరాజు, ఎడిటర్ గౌతమరాజు కూడా ఉంటారు. అది మీకోసం రాత్రి బావుల్లో కూర్చొని పద్యాలన్నీ కంఠస్థం పట్టినాను మే. ఇప్పుడు నాటకం అయిపోతే అవన్నీ స్నానం చేస్తూ పాడుకోవాలేంది? నువ్వు ఎప్పుడైనా పాడుకో. టైర్లకు పంచలేసే ఈ కర్రోడ్తో నాటకం వేస్తాం గానీ నీతో మాత్రం వేయం. మచ్చా నేను నీకు మేకప్ వేసుకునేటప్పుడు చెప్పిందా కృష్ణునేశం నీకన్నా నాకే బాగుంటుందని. ఇది తీసుకురా ఫ్లూట్ ఇటీ. ఇప్పుడే చెప్తాండ ఇనుకోండి. మీరే మీ కోకలు తెచ్చేసినా నేను పట్టుకోవాను. పోండి మే రారా. నువ్వో మచ్చా నేను ఐమి నెంబర్ తీసుకొని వచ్చా. ఏంది మీ యాసం? కనపడట్లా? సీతేషం. బట్టలు భలే ఉండవు మే. ఐ యామ్ లవింగ్ యూ. లవ్వా? నీతో మెళ్ళో తాళి కట్టించుకోవడం కంటే మెడ కోసం చచ్చిపోవటం మేలా. ఉపద్రవం మాటలేంది మే. అయినా ఏముండదురా నీలా బండతనం మొండితనం తప్ప. ఎవరైనా నిన్ను ఎందుకు చేసుకోవాలా? వెనకాల తోటలున్నాయా తోపులున్నాయా? పెగ్గి మాటలొద్దు మే. నిన్ను మించిన భూలోకి రమ్మ నా కోసం రథంలో వస్తుంది, చూస్తా ఉండు. అబ్బో వస్తది. అదే గాని జరిగిందంటే గుండు కొట్టించుకొని ఊరంతా తిరుగుతా. ఎందుకులేమే, జుట్టుంటేనే నేను చూడలేము, ఇంకా గుండు కొట్టించుకుంటే కుక్కలు పడతా. చూసుకో. నీకన్నా కుక్కలేనయం పోరా. ఓమే నా సవి. నువ్వు కైకాడు లేవనా? సర్పంచ్ మర్రి చెట్టు కింద మధ్యస్థ పెట్టినాడు. ఆడందరు నీకోసం ఎయిటింగ్. Let's go ask someone here. Hi. Hi. Are you excited being here? I'm so excited. I'm dying to see Arjun. Wow. All right. I have someone else also here. Hi. Hi.
tell me, are you a huge fan of Arjun? I love him. I'm ready for one night stand to go with him. Oh, careful, your mom must be watching this. I love you, Arjun. It's my mom. Did you just see that magic? Arjun J. Prakash, the Indian originated rock star, has a huge fan following across the world. They are crazy about him. అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ కమ్ మేనేజర్ బ్రహ్మాజీ మనతో పాటు ఉన్నారు. సార్, ఇంత మందిని అర్జున్ కోసం వెయిట్ చేయిస్తున్నారంటే ఆయన ఎంట్రీ చాలా స్పెషల్ గా ప్లాన్ చేసినట్టున్నారు. వాడు ఎక్కడ ఉన్నాడో తెలిస్తే కదా ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేయడానికి. ఎలా ప్రతి ఓడు క్వశ్చన్ చేయడం, ఎక్కడ ఉన్నాడో ఏంటో చూస్తున్నాను వీటితో. వాట్? దిస్ ఈస్ బ్రేకింగ్ న్యూస్. We are waiting for him. You cheater! I don't know what you do. Our concert should start in 5 minutes. You understand? Okay? Sorry. పోరా పిచ్చుకొక్క. వీడికి మేనేజర్ పని చేయడం కంటే ఏదైనా మేనహోలో దూకడం బెటర్. ఏ పొజిషన్లో ఉన్నాడో ఏంటో. Arjun, అక్కడందరూ వెయిటింగ్. వెయిట్ చేసే వాళ్ళకి ఇప్పుడు లేట్ ఎంట్రీ సూపర్ ఎక్కేస్తుంది. డోంట్ వరీ. లేట్ గా వెళ్ళడానికి నేను పెళ్లికి వచ్చిన గెస్ట్ ని కాదు, పెళ్లి కూతురిని. ఓకే బాయ్. నోరు తెరవడం కాదు, డోర్ తెరిచే ముందు నాక్ చేయాలన్న మినిమం కామన్ సెన్స్ ఉండాలి. గెట్ అవుట్. నోరా చేసి నీకు చెప్పింది అర్థం కావట్లేదా? తను సిగ్గుపడుతుందిరా. కాదు, భయపడుతుంది. వాట్? నేను చూసేందుకు భయపడుతుంది? ఆఫ్టర్ ఆల్ ఒక వెయిటర్వి. తను వెయిటర్ కాదు, పీటర్, నా ఫియాన్సే. హాయ్ బ్రో, కంగ్రాచులేషన్స్. అసలు జెస్సీ లాంటి క్యారెక్టర్ నమ్మ ఈ రోజులో దొరకడం చాలా కష్టం తెలుసా? లక్కీ ఫెలో. సో సారీ బ్రో, అవుట్ఫిట్ చూసి బెటర్ అనుకున్నా. చిల్ బ్రో, యాక్చువల్లీ ఐఎమ్ డిజైనర్. జెస్సీ తన డ్రెస్ టైట్ అయిందంటే తను సెట్ చేయడానికి వచ్చాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఓకేగా? ఓకే ఓకే అంట. నువ్వు డిజైనర్ అంటే నమ్మేస్తాను అనుకుంటున్నావా? సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమన్నాడు తెలుసా? ఇలాంటి సిచ్యువేషన్లో యాక్చువల్లీ నీకు చెప్పిన అర్థం కాదు. జెస్సీ, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు లీవ్. వెళ్ళే ముందు ఒక క్వశ్చన్. ఇళ్లలో చర్చిల్లో విండోస్ ఎందుకుంటే తెలుసా? విండ్ కోసం. రాంగ్ ఆన్సర్. నిక్కీ, వాట్సాప్? నైట్గా కలిసాం, మళ్ళీ ఏంటి గుర్తొచ్చానా? ఇంట్లో వాళ్ళు ఒకటితో నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఇండియా రమ్మని ఫోర్స్ చేస్తున్నారు. మన గురించి ఒక్కసారి మా పేరెంట్స్తో మాట్లాడవా ప్లీజ్ అర్జున్? నో బేబీ,
ఇలాంటి విషయాలు ఫోన్లో కంటే డైరెక్ట్గా మాట్లాడినప్పుడే ఎక్కువ ఇంపాక్ట్. ఓపెన్ చేయి. నువ్వు ఇమీడియట్గా ఇండియా వెళ్ళిపో. నువ్వు అక్కడ దిగిన నెక్స్ట్ సెకండ్ నేను మీ ఇంట్లో ఉంటా. ఐల్ బి వెయిటింగ్. ఏంట్రా కొంపతీసి పెళ్లి చేసుకుంటున్నావు ఏంటి? చేపలకి సల్లేనట్టు మన ఊరోళ్ళకి బుద్ధి లేదు. లేకపోతే ఆ కృష్ణగాడు మన నెత్తి మీద ఎక్కి వరిమోపులు తొక్కినట్టు తొక్కుతుంటే ఎన్నాళ్ళు లేగేది? గాడిది కష్టం చేసి మనం పండిస్తుంటే తిరుపతిలో అన్నదానం చేసినట్టు గువ్వలకి గింజలు దారిపోతాడా? బలిసిన పొట్టేలా తిరుగుతున్నాడు. రానియండి ఆడి కాళ్ళు ఇరిసి. ఏంది సర్పంచ్ మిట్ట మధ్యన మధ్యస్థం పెట్టినావు? పని పాట లేదా ఏంది? మా పనులు మేము కరెక్ట్ గానే చేస్తున్నాం. నువ్వే నాటకాలు స్నేహితులంటూ ఊరు మీద తిరుగుతాడావు. చెప్పు మాత్రమే చూపించిందంటే ఆ పిల్ల ఊరికి కొత్త అనుకుంటా. నీతో ఏది మాట్లాడినా దున్నపోతు మీద వాన పడినట్లే. నువ్వు పెట్టే టెన్షన్ భరించలేకే ఇట్లాంటిది ఏదేదో కొంటానా. కళ్ళు దాగిన కోతిలా నా మీద ఎగురుతా ఉండవు. అంత కాని పని నేనేం చేసినా? రేయ్, నిన్ను నమ్మి పొలాన్ని కాపలా పెడితే ఎగనాం పెడతావా? మీ నాయన ఊర్లో వాళ్ళకి డబ్బులు ఎగదోపు చచ్చినాడు, నువ్వేమో పని ఎగదోపుతాడావు. ఎట్లరా నీతో చచ్చేదే? పంట అంతా మనుషులు లేదంటే పాపం గోవలని తినాలా? అవి మాత్రం బతకద్దయింది. అందుకే ఆడికి స్వాతంత్రం ఇచ్చిన. పక్షుల కోసం పోరాడడానికి వచ్చినాడండి పెద్ద స్వాతంత్ర సమరయోధుడు. చూస్తావా సావిత్రమ్మ, నీ ముఖం చూసి వాడిని పనిలో పెడితే ఎట్లా మాట్లాడుతాడా? నేను మా అమ్మ మొహం చూసే డబ్బా కొట్టడానికి ఒప్పుకున్నా. ఒరే కృష్ణ, ఏందిరా ఇది? ఊరంతా జగడాలు పడుతున్నావని నిన్ను కయ్యలో పెడితే ఆడ బయసాట్లేనా? ఓ, ఊరికే నా నడబక నిన్న తప్పేం లేదు. తప్పు నీది కాదురా, మీ అమ్మది. మీ అమ్మకు బుద్ధి లేదు, సీనా, అంతకన్నా లేదు. ఈ సర్పంచ్ గారికి వయసులో ఉన్న మనరాలు ఏమైనా ఉన్నదా? నాకు తెలిసి లేదురా. గ్యారంటీ. గ్యారంటీ మచ్చా. మొగుడిని పక్కలో వేసుకుని కనేస్తే సరిపోతుందా? బిడ్డని ఎట్లా పెంచాలో తెలియాలి సావిత్రమ్మ. రే ముసలోడా, నన్నేమన్నా పడతా, ఆ అమ్మనేమన్నా అన్నావో అసలే తల తెక్కులోండి. సర్పంచ్ అని కూడా చూడకుండా పంచుడేటట్టు కొడతా. గుర్తెట్టుకో. ఏంది పోయి ఇంత లేటా? గబాన్ తేకుండా కృష్ణగాడా? అదుగాడా? నువ్వు సూపర్ మే. కృష్ణగాడి ముఖం అంత దగ్ధమానంగా వెలిగిపోతుందంటే అమ్మితో మాట్లాడుతున్నట్టున్నాడు. ఎవరిన పచ్చ జెండా ఊపినారేందా? జెండా లేదు, జాకెట్ లేదు. లేడీస్ వాయిస్ వినకపోతే ఓడి పడుకోవడం కష్టం కదా. అందుకనే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాడు రా. దయచేసి మీకు ఏం కావాలో కొద్దిగా క్లారిటీగా చెప్పండి సార్. నీ ఆఫీస్లో ఉమామేశ్వర నువ్వు పిల్ల ఉండదు కదా, పూనా పిల్లకి. ఎవరో కృష్ణ అనేవాడు రోజు కాల్ చేసి కాల్చుకు తింటున్నాడని జాబ్ మానేసింది సార్. అయ్యో పాపం. సరేగానే నీ పర్సనల్ ఫోన్ నంబర్ చెప్పమే. ఎందుకు సార్? ఎందుకైంది? కష్ట సుఖాలు మాడకొద్దేంది? సారీ సార్, అటువంటి పర్సనల్ విషయాలు మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. రీఛార్జ్ నెట్వర్క్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాం. ప్రాబ్లమ్స్ ఉండి నీకు నేను చక్రవాకం సీరియల్లో హీరోయిన్ అయింది, అలాంటివి ఏం లేవు. కానీ నీ ఫోన్ నంబర్ చెప్పు. కృష్ణగాడి ఫోన్లోకి ఎక్కే మొదటి అమ్మాయి నంబర్ నీదే అవుద్ది. కృష్ణగాడా? కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీరు ఈ సంభాషణకి ఎన్ని స్టార్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇదిగోమే, ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేసావంటే 0 స్టార్లు ఇస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. నీ నసకన్న 0 నక్షత్రాలు చాలా బెటర్ రా. బాయ్. ఇట్ కాల్ సార్ మాడబుల్ మచ్చా. అంటే ఏందిరా కృష్ణ? ఆడోళ్ళు భలే కఠినాత్ములు అనరా. ఫోన్ నంబర్ అడిగితే చాలు వాళ్ళ ఆస్తులు అడిగినంత అసిక్కంగా మొహం పెడతారా. అమ్మాయిలు పడట్లేదు, నువ్వేం బెంగెట్టుకోకరా కృష్ణ. అమ్మాయిలు కాదురా, ఒక్క అమ్మాయి పడితే చాలు ఇక్కడ పెట్టి పారంగా చూసుకుంటా. కానీ కుక్కాసి గుండ్రాయితో పోయినట్టు ఈ రోజుతో అమ్మాయిల మీద ఆశ చచ్చిపోయింది వచ్చా. ఎంత బాధలో ఉన్నానంటే మీకెవ్వరికి వినపడని జాబిల్లి కోసం పాట నాకు ఒక్కడికి వినపడుతుందిరా. రే రోతనాయాల, అది అరగంట నుంచి మోగుతా ఉంది ఫోను, ఎత్తుతావేమే? రే కృష్ణ, పొద్దున గోపికమ్మ ఏసీలో ఉన్న జలేంద్ర ఫోన్ చేస్తాడు రా. హలో మే, యాండో మ్యా. కర్మ కాకపోతే నల్లు ఇంక కక్కిన పానాలు ఉంటాడు. ఈడికి కూడా లవ్ సెట్ అయింది. ఏంద్రా అయ్యప్ప అటు కసపోస్తా ఉండవు, ఏమైందా? నా చెల్లి చచ్చిపోతానంటుందిరా. నేను ఉండు, నేను మళ్ళీ చేస్తా.
దాని మన ఎమ్మెల్యే కొడుకు యాపక తింటున్నాడు మధ్య. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ చేసినాడంటరా. అమానంతో పురుగుల మందు తాగనబోయింది. ఏ మణికంఠ మచ్చా పడిదీరా.